హాయ్ స్వప్న. హలో బాబాయ్, ఎలా ఉన్నారు? నీ మీద చాలా కోపంగా ఉన్నాను. ఎందుకు బాబాయ్, నేనేం చేశాను? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? కొంచెం పని మీద ఉండి తీయలేకపోయాను బాబాయ్. ఆ తర్వాత నీకు కాల్ బ్యాక్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. పర్లేదులే, నా బిడ్డని ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగా? అవును, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఈ పక్కనే ఒక టైలర్ ఉంటే నా బట్టలు కుట్టించడానికి ఇచ్చి వస్తున్నాను. ఇంతకీ నాకు ఫోన్ ఎందుకు చేశాను బాబాయ్? నీకు మనీ ఇవ్వాలి కదమ్మా, అందుకనే చేశాను. అవసరమైతే నేను అడుగుతానని చెప్పాను కదా బాబాయ్. మీరు మనీ ఇచ్చేస్తే మన రుణం తీరిపోతుంది. బాకీ తీర్చకపోతేనేమో నాకు నిద్ర పట్టదు, నువ్వేమో ఇలా అంటావు. పోనీ ఎంతో కొంత తీసుకోమ్మా. సరే, ఒక 100 ఇవ్వండి. చందా ఇచ్చినట్టు మరి 100నా? 500 తీసుకో. సరే, ఇవ్వండి. అమ్మ స్వప్న, ఒకసారి మా ఇంటికి వెళ్తాను రామ్మా. ఎందుకు బాబాయ్? మా అక్క నీలాంబరి నిన్ను చూడాలని అడుగుతుంది. ఒక్కసారి చూస్తాను, తీసుకురారా అని అడుగుతుంది. రామ్జీకి నేను డబ్బులు ఇచ్చానని చెప్పుకుంటాడు. నా మీద అనుమానం వచ్చుంటుంది. నాకు ఎవ్వరూ అక్కర్లేదు బాబాయ్, మీరు నాతో మాట్లాడితే చాలు. ఒక్కసారమ్మా, ప్రతిసారి వద్దు. నేను పక్కనుంటానుగా. ఒక్కసారి వచ్చి మా అక్క కనిపించి వెళ్ళిపో. వెళ్దాం. ఇప్పుడు కాదు బాబాయ్, పనుంది, ఇంకొకసారి వస్తాను. సరే, నీ ఇష్టం. బాబాయ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు?